అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను విత్ అమ్లు. ఈరోజు అయితే మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను అమ్లు కలిసి చేసుకునే పనులు, అలాగే మా అమ్లు చెప్పిన పాత రోజుల గురించి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ 5:30కి లెగిసి ఫ్రెష్ అయిపోయి హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు కోసం అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్లో నా ఫేవరెట్ పార్ట్ ఇది ముగ్గు వేయడం. డైలీ ఏదో ఒక కొత్త ముగ్గు వేయాలంటే చాలా ఇష్టం. అలాగే వేసింది వేయకుండా రిపీట్ చేయకుండా వేయాలనుకుంటాను. బట్ కొన్నిసార్లు రిపీట్ కూడా చేస్తాను నచ్చిన ముగ్గు అయితే. ఇంటి ముందు ముగ్గు ఉంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది ఆ ముగ్గు చూసినప్పుడల్లా నాకైతే. మా అమ్లు అయితే పక్కనే ఉండి చూస్తుంది. అమ్లు కూడా ముగ్గులు బాగా వేస్తుంది. ఇంక ఈరోజు అయితే నేనే ముగ్గు వేస్తున్నాను. ఇంకా అమ్లు అయితే ఆ రోజుల్లో ఎలా ముగ్గు వేసేదో చెప్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గేదెలు ఉండేవి. ముందు పేడను అయితే వాటర్లో కలిపి చిమ్ముకొని ఇంకా ముగ్గు వేసేవాళ్ళంట. అలా ముగ్గు వేస్తే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత డివోషనల్ సాంగ్స్ పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేస్తాను. పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్లుకి నాకైతే హాట్ వాటర్ అయితే కాస్తున్నాను. డైలీ హాట్ వాటర్లో లెమన్ కానీ హనీ కానీ కలుపుకొని తాగుతాము. ఈరోజు అయితే ప్లెయిన్ హాట్ వాటర్ అయితే కాస్తున్నాను. ఇంకా అమ్లు నేను కొంతసేపు మాటలు చెప్పుకుంటూ హాట్ వాటర్ తాగడం అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలని ఆలోచిస్తుంటే అమ్లు ఈరోజు చపాతీ చేసుకుందామంది. ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మెనూ అయితే చపాతీ అండ్ ఆలూ కర్రీ. చపాతీ చేయడం కోసం ఫస్ట్ ఇలా గోధుమ పిండిని కలిపేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇంకా ఆలూ కర్రీలోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటాను. మేమైతే చపాతీ మార్నింగ్ టైంలో కన్నా డిన్నర్ టైంలో అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, ఉప్మానే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. 15 డేస్కి ఒకసారి ఇలా చపాతీ కానీ పూరీ కానీ చేస్తాను. ఆలూ కర్రీలోకి అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, కానీ ఆ రోజుల్లో అయితే లైఫ్ చాలా స్లోగా, సింపుల్గా, క్లోజ్ టు నేచర్లా అయితే ఉండేది. మా చిన్నప్పుడంతా లైఫ్ చాలా సింపుల్గా, బ్యూటిఫుల్గా ఉండేది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజులైతే మళ్ళీ రావు. బట్ లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గడిపిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంలో అయితే ఉంటుంది. ఇంకా మా అమ్లు అయితే చెప్తుంది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం కదా, అప్పుడైతే అలా ఉండేది కాదు. అమ్లు అయితే అప్పుడు పొయ్యి మీదే వంట చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా కొన్ని ఇయర్స్ వచ్చే వరకు పొయ్యి మీదే వంట చేసేవాళ్ళు. ఆ తర్వాత స్టవ్ కొన్నారు. ఆ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువ ఇడ్లీ కానీ పెసరట్టు, దిబ్బరొట్టు అంటాం కదా అది, అలాగే పెరుగన్నం చేసేవాళ్ళు. పొలంలో ఎక్కువ మినుములు, పెసలు పండించేవాళ్ళు అమ్లు వాళ్ళు అయితే. ఇంకా ఎక్కువ అవే ఉండేవి. అలాగే మినుములు కూడా అమ్లు రోట్లోనే విసిరేది. వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే ఇంకా అయిపోయింది. ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఆ రోజుల్లో మాకు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా రాగి జావ అయితే ఇచ్చేవాళ్ళు. రాగులు కూడా అమ్మమ్మ రోట్లోనే విసిరేది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రాగి జావలో కొన్ని బియ్యం కూడా వేసేది. ఇంకా మాకు ఇచ్చేటప్పుడు అయితే కొంచెం బటర్ మిల్క్ వేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా పెసరపప్పులో షుగర్ కానీ బెల్లం కానీ వేసి ఇచ్చేది. ఇంకా మినపసున్నుండలు, కొబ్బరి లౌజులు ఇలా ఈవినింగ్ టైంలో మాకు స్నాక్ లాగా ఇచ్చేవాళ్ళు. అప్పుడు అవేగా అనుకునేవాళ్ళం, బట్ అవే హెల్దీ కూడా.
మా చిన్నప్పుడైతే సండే వస్తే మాత్రం మార్నింగ్ టిఫిన్ తొందరగా తినేసి టీవీ దగ్గర అయితే కూర్చునే వాళ్ళం. నాకైతే సరిగ్గా గుర్తులేదు కానీ మార్నింగ్ 9కి పంచతంత్రం, 9:30కి భాగవతం వచ్చేది ఎవ్రీ సండే. నా ఫేవరెట్ మాత్రం పంచతంత్రం. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేదాన్ని. 90s కిడ్స్కి మాత్రం పంచతంత్రం అంటే ఒక ఎమోషన్. మీలో ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. ఈ జనరేషన్లో అయితే మనకి ఏది కావాలన్నా ఇలా సెర్చ్ చేసి వెంటనే చూస్తాము. అప్పుడైతే 1 వీక్ వెయిట్ చేసేదాన్ని సండే ఎప్పుడు వస్తుందా అని. మీలో ఎవరైనా ఇలా వెయిట్ చేసి మరీ పంచతంత్రం చూసారా? చూస్తే కామెంట్ చేయండి. కర్రీ అయితే కుక్ అవుతుంది. ఇంకా ఈలోపు చపాతీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత అయితే చపాతీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత కర్రీలోకి ఒక 2 స్పూన్స్ శనగపిండి వాటర్ కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నాకైతే అన్నీ చేస్తాను కానీ ఈ చపాతీ మాత్రం రౌండ్గా మాత్రం అస్సలు రాదు ఎందుకో మరి. తినడానికి టేస్ట్ అయితే బాగుంటుంది బట్ రౌండ్ మాత్రం ఉండదు చపాతీ. ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా ముందు కలిపెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ కూడా కర్రీలో పోసుకుంటున్నాను. ఇలా పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా కర్రీ పక్కన పెట్టేసుకుని చపాతీ అయితే కాలుస్తున్నాను. చపాతీ కాల్చేటప్పుడు మాత్రం ముందే ఆయిల్ వేయకుండా ఇలా ఫస్ట్ చపాతీ 2 సైడ్ కొంచెం కాల్చుకొని తర్వాత ఆయిల్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మామూలు చపాతీ చేయడంలో హెల్ప్ చేస్తానండి. ఇంకా అమ్ములు చపాతీ చేస్తుంటే నేనేమో చపాతీ కాలుస్తున్నాను. మామూలు అయితే రౌండ్గానే చేస్తుంది బట్ నాకే రౌండ్గా రాలేదు. ఇంకా ఇద్దరం కలిసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మమ్మకు కూడా పెట్టేశాను. తర్వాత నేను కూడా పెట్టుకుని అమ్ములు నేను కలిసి బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కంప్లీట్ చేశాము. బ్రేక్ఫాస్ట్ తినడం కంప్లీట్ అయిపోయాక పాలైతే కాస్తున్నాను. ఇలా పాలు కాసిన తర్వాత అమ్ములకైతే ప్లెయిన్ మిల్కే ఇస్తాను. అమ్ములు ఎక్కువ టీ ఆర్ కాఫీ తాగదు మార్నింగ్ టైంలో. షుగర్ కూడా వేసుకోదు. ఇంకా అమ్ములకి ఇలా ప్లెయిన్ మిల్కే ఇచ్చేస్తాను. ఇంకా అమ్ములకి మిల్క్ ఇచ్చేసి నేనైతే కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మాకు కాఫీ బ్రేక్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా 1 కప్ కాఫీ ఆ టీ తాగితే వచ్చే ఫీలే వేరు. అమ్ములు నేను కలిసి మాటలు చెప్పుకుంటూ మా కాఫీ టైం అయితే కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత ఇంకా లంచ్ టైం.
ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు దొండకాయ ఫ్రై టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం మామూలు దొండకాయలు కట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అమ్ములు ఏమో దొండకాయలు కట్ చేస్తుంది, ఇంకా నేనేమో టమాటా రసం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇద్దరం మాటలు చెప్పుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే కంప్లీట్ చేస్తాము. అమ్ములు కుకింగ్ చాలా బాగా చేస్తుంది. అమ్ములు అంత కాకపోయినా నేను కూడా కొంచెం బాగానే చేస్తాను. కొన్ని రెసిపీస్ అయితే అమ్ములు దగ్గరే నేర్చుకుంటాను, చాలా బాగా చేస్తుంది. అమ్ములు చేసే వాటిలో అయితే నా ఫేవరెట్ ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది. ఫిష్ తెస్తే మాత్రం అమ్ములునే కుక్ చేస్తుంది. ఇప్పుడైతే మనకు అన్నీ ఇన్స్టెంట్గా అయిపోతున్నాయి, కానీ మన అమ్మమ్మ కాలంలో అయితే చాలా పని ఉండేది. మామూలు అయితే పొయ్యి మీదే వంట చేసేది. ఆ రోజుల్లో వంట అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ కూడా చాలా పని ఉండేది. రోట్లోనే కారం దంచడం, రాళ్ళు ఉప్పును కూడా సాల్ట్గా చేసి యూజ్ చేసేదంట. ఇంకా పప్పులు విసరడం, ఇలా చాలా పనులు ఉండేవి. అలాగే పొయ్యిలోకి పిడకలు కూడా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవి చాలామందికి తెలియదు, కానీ మా చిన్నప్పుడైతే గోడకి అలా పిడకలు వేస్తే మేము కూడా సరదాగా వేసేవాళ్ళం. అప్పుడు కుకింగ్ చేయాలన్నా చాలా ప్రాసెస్ ఉండేది. ఇంకా ఇప్పుడైతే మనం వేస్ట్ అవ్వకుండా అన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా. అలాగే అమ్ములు అయితే ఒకటి చెప్పింది, అది విన్నాక ఇలా కూడా యూజ్ చేస్తారా అనుకున్నాను. అదేంటంటే అమ్ములు వాళ్ళ ఇంట్లో గేదెలు ఉండేవి కదా, ఇంకా జున్ను పాలు చాలా వస్తాయి. అవన్నీ ఒక్క రోజులో ప్రిపేర్ చేయలేము కదా. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి యూజ్ చేసుకుంటున్నాము, కానీ ఆ రోజుల్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు కదా. ఇంకా అమ్ములు ఆ పాలు వేస్ట్ అవ్వకుండా స్టోర్ చేసుకునేది. శుభ్రంగా ఉన్న ఒక వైట్ కాటన్ క్లాత్ని ఆ జున్ను పాలలో ముంచి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టుకునేది. ఆ ఎండకి పాలన్నీ పీల్చుకుని క్లాత్ డ్రై అయిపోతుంది కదా. అలా డ్రై అయిన క్లాత్ని స్టోర్ చేసుకునే వాళ్ళంట. తర్వాత మళ్ళీ జున్ను చేయాలనుకున్నప్పుడు ఆ క్లాత్ని నార్మల్ మిల్క్లో కొంచెం సేపు నానిన తర్వాత జున్ను పాలు ప్రిపేర్ చేసేవాళ్ళంట. అది విన్నాక ఇలా కూడా స్టోర్ చేస్తారా అనుకున్నాను, కానీ చాలా తెలివిగా ఆలోచించింది కదా మామూలు. ఇంకా ఇక్కడ రసం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ అన్నీ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఇంకా అవి ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. మా ఇంట్లో అందరికీ నేను చేసే ఈ టమాటా రసం అంటే చాలా ఇష్టం. వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ టమాటా రసం చేస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా అయితే అయిపోతుంది. ఈ టమాటా రసం ఎక్కువసేపు కూడా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఇలా దంచి వేస్తాను, అప్పుడే స్మెల్ చాలా బాగుంటుంది. రసం కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా అమ్ములు కర్రీ కోసం దొండకాయలు కట్ చేసింది కదా, ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. రసం అయితే సింపుల్గానే అయిపోయింది, కానీ దొండకాయ ఫ్రై మాత్రం చాలా టైం పడుతుంది ఫ్రై చేయడానికి. ఇవి కట్ చేయడం లేటు, ఇంకా ఫ్రై అవడానికి కూడా చాలా టైం పడుతుంది. బట్ ఎంత టైం పట్టినా తినేటప్పుడు మాత్రం వర్తి అనిపిస్తుంది. ఇంకా కర్రీ కోసం అయితే పోపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా పోపు వేయడం అయిపోయిన తర్వాత కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా వేసుకుని ఇంకా అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. అమ్ములు ఫ్రై కన్నా పులుసులు బాగా చేస్తుంది. చామదుంపల పులుసు కానీ కాకరకాయ పులుసు కానీ చాలా బాగా చేస్తుంది. కాకరకాయలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగా చేస్తుంది. ఇంకా మా అందరికీ ఫేవరెట్ అయితే అమ్ములు చేసే దాంట్లో రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది. రోటి పచ్చళ్ళు చేయడం అయితే నేను అమ్ములు దగ్గరే నేర్చుకున్నాను.
రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రసం దించేసుకుని పోపు అయితే వేసుకుంటాను. ఇంకా పోపు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేస్తాను. రైస్ కూడా కుక్ అయిపోతే ఇంకా కుకింగ్ అయిపోతుంది. అమ్లులో నచ్చేది ఏంటంటే ఆ రోజుల్లో పద్ధతులు కానీ ఫుడ్ కానీ చాలా డిఫరెంట్గా ఉండేది కదా. కానీ ప్రెజెంట్ అలా చేయడం కష్టం. కానీ అలాగే ఉండాలి అనుకోకుండా ఈ జనరేషన్కి తగ్గట్టు కూడా ఉంటుంది. వాటికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేదో ప్రెజెంట్ కూడా అలాగే ఉంటుంది. నేను మ్యాగీ పాస్తా ఏం చేసినా ఇష్టంగానే తింటుంది. మేము ఇంక ఇలాగే ఉండేవాళ్ళం, మీరు అలాగే ఉండాలి అని చెప్పకుండా ఈ జనరేషన్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ డిఫరెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అంతే కదా, ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి, అలానే బ్యాడ్ వేలో కాదు, గుడ్ వేలో. ఇంకా అమ్లు అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం ఆ లైఫ్ స్టోరీ అంతా నాతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. నేను వింటూనే ఉంటాను. ఒక్కోసారి చెప్పిందే చాలాసార్లు చెప్తుంది, కానీ వింటూనే ఉంటాను. వాళ్ళు చెప్పకపోతే ఎలా ఉండాలో మనకి ఎలా తెలుస్తుంది? ఆ జనరేషన్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుంటేనే కదా ప్రెజెంట్ మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ముందు మన ప్రాబ్లమ్స్ ఎంత? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన లైఫ్ మనకి నచ్చినట్టు ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి ఇల్లు క్లీన్ చేయడం, క్లోత్స్ వాష్ చేయడం, ఇంకా ఇలా చాలా పనులు ఉంటాయి. అవంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయిపోతుంది. తర్వాత అంట్లు కూడా తోమేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను విత్ తమ్ముడు.